ఆకాశవాణి యోగ చైతన్యం ప్రత్యేక కార్యక్రమాల సిరీస్ 6వ భాగం యోగా విద్య శ్రీ జి లక్ష్మీ నరసింహారావు గారితో సంభాషణ వింటారు. నమస్కారం. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న యోగ చైతన్యం సిరీస్లో భాగంగా ఈనాటి మన కార్యక్రమంలో యువతకి యోగా ఎలా ఉపయోగపడుతుంది, వాళ్ల శక్తి సామర్థ్యాల్ని ఏకాగ్రతని పెంచుకోవటంలో యోగా ఒక సాధనంగా ఎలా ఉపయోగపడుతుంది అన్న అంశాల మీద చర్చించుకుందాం. ఇందుకోసం మనతో స్టూడియోలో ఉన్నారు సైన్స్ ఆఫ్ యోగా జి లక్ష్మీ నరసింహారావు గారు. నమస్కారం అండి. నమస్కారం మేడం. కార్యక్రమానికి స్వాగతం. మీరు యోగాసనాచార్య కదా, ముఖ్యంగా యువతకి యోగా ఎలాంటి ప్రయోజనాలు ఇస్తుందంటారు? ప్రత్యేకించి యోగా ఆసనాలు కానివ్వండి, ప్రాణాయామ కానివ్వండి, ఋషి పరంపర్య, గురు పరంపర్య అప్పటి నుంచి కూడా గురుకులాల్లో మనకి ఆసనాల్ని ప్రాణాయామాల్ని తెల్లవారుజామున స్నానం ఆచరించి వారికి కొన్ని పద్ధతులు నేర్పించి మనకి ఆసనాలను ప్రాణాయామాలను చక్కగా నేర్పించేవారు. రాను కాలంలో ఏమవుతుందనంటే గురు పరంపర్య తగ్గిపోయిందండి. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఏమవుతుందంటే చాలామంది యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో వాటిని చూసి ఫాలో అవుతున్నారు. సంతోషం. ముఖ్యంగా మనకి ఏంటంటే ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారికి మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆయన మనకి ఎంతోమంది ప్రధానమంత్రులు వచ్చారండి. నిజంగా ఆయన ఒక యోగి కాబట్టి ఈ ప్రపంచ యోగ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆయనకి నిజంగా మనందరం కూడా రుణపడి ఉన్నట్లే. అంటే యోగాకు సంబంధించింది కాకుండా ప్రపంచం మొత్తం కూడా అనుసరిస్తున్నారు కాబట్టి ఆయనకి మనందరం రుణపడి ఉండాలి. యోగా దినోత్సవం అనేది ఒక ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఒక దినోత్సవంగా చేయటంలో ప్రధానమంత్రి తీసుకున్న చొరవ కానివ్వండి, మొత్తానికి 2015 నుంచి మనం అంతర్జాతీయ స్థాయిలో ఒకే రోజు ఒకేసారి ఈ యోగాని ఉత్సవంలా జరుపుకుంటున్నాం. ఈ యోగా దినోత్సవానికి నేనేమంటానంటే ప్రత్యేకించి ఆరోగ్య పండుగ. ఎప్పుడు అంటే ప్రధానమంత్రి గారికి 2 రోజులు జ్వరం వచ్చింది, లేదంటే ఈరోజు జలుబు చేసింది అనే వార్త కానివ్వండి, ఇటువంటి మనం ఎప్పుడు వినలేదని నేనైతే అనుకుంటున్నాను. ఆయన కూడా చెప్పారు, ఎర్లీ మార్నింగ్ ఎవ్రీడే ప్రతిరోజు నేను ఆసనాలు ప్రాణాయామాలు ఆచరిస్తాను, తర్వాతే నా దినచర్య మొదలవుతుంది అని కూడా చెప్పారండి. కాబట్టి అంటే ఇప్పుడున్నటువంటి యూత్ అండి, నిజంగా మనకేంటంటే మన జీవితం 100 ఏళ్ళు అనుకుంటాం. ఈ 100 ఇయర్స్లో 50 ఇయర్స్ మనం నిద్రపోవడానికే సరిపోతుంది. నిజంగా చెప్పాలంటే 50 ఇయర్స్. ఆ 50 ఇయర్స్లో టీనేజ్ చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది మనకి. తర్వాత మిడిల్ ఏజ్. టీనేజ్లో ఇప్పుడున్నటువంటి ప్రత్యేకించి టీనేజ్ ఏమవుతుందంటే అండి 14 నుంచి 18 ఏళ్ళు అనుకుందాం. వీళ్ళకి మనం తీసుకునే ఆహారం ద్వారాగా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది ఒక చాలా మందికి మనందరం చూస్తున్నాం. వీళ్ళకి సరిగ్గా అంటే గ్రోతింగ్ అయితేనేమో హై గ్రోత్ అవుతున్నారు, గ్రోత్ లేకపోతేనేమో లో గ్రోత్ అవుతున్నారు. చిన్నపిల్లలకే స్పెక్స్ చాలా మందికి ఉంది. ఆహార లోపం అయి అంటే ఒక రకంగా విటమిన్ లోపం కానివ్వండి. విటమిన్ అంటే మనకి ప్రకృతి పరంగా వచ్చేటువంటి సూర్యరశ్మి కానివ్వండి, అంటే మన పంచభూతాల్లో గాలి, వెలుతురు మనం చాలా ధారాళంగా ఉన్నప్పుడు అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు కదండి. అవును. కాబట్టి ఏంటంటే తద్వారా వీరికి సరైనటువంటి పోషకాలు అందక అటువంటి ఈ కళ్ళజోళ్ళు కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, చిన్నపిల్లల డయాబెటీస్ కానివ్వండి, మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, వాళ్ళకి మెమొరీ లాస్ కానివ్వండి, హై టెంపర్ కానివ్వండి, ఈ ప్రత్యేకించి మొబైల్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పిల్లోడి చేతిలో మొబైల్. ఎందుకంటే మదర్ ఫాదర్ కూడా అలాగే అలవాటు చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు స్కూళ్ళల్లో గనక మనం ప్రత్యేకించి యోగాసనాల గురించి, ప్రాణాయామ గురించి గనక మనం అందరం టీచర్స్ గనక అలవాటు చేస్తే వారికి తప్పకుండా అండి ఒక మంచి అలవాట్లు ఉంటాయండి. ఎందుకంటే యోగా అనగానే ఏంటంటే చాలా మందికి పీస్ ఆఫ్ మైండ్, అందరూ అదే కదా, పీస్ ఆఫ్ మైండ్. ఆ తర్వాత చక్కగా కొన్ని ఆసనాలు, కొంత ప్రాణాయామం నేర్చుకోవటం వలన మనం శరీరం బాగుంటుంది, మన మనసు బాగుంటుంది అనేది మనకు తెలుసు అందరికీ. అదేదో నేనేమంటానంటే టీనేజ్ కంటే ముందు చైల్డ్హుడ్ నుంచే గనక పిల్లలకు నేర్పిస్తే ఈ టీనేజ్ వచ్చే వరకు వాళ్ళు సెటరేట్ అవుతారని నా ఉద్దేశం. ఎందుకంటే చైల్డ్హుడ్ నుంచి అలవాటు ఉంటుంది కదా మేడం. టీనేజ్లో ఒకేసారి మారాలన్నా వీళ్ళకి కొంత కన్ఫ్యూజ్గా ఉంటుంది. అదే మనం 5 సంవత్సరాల బాబు దగ్గర నుంచో లేదా ఒక 8 సంవత్సరాల బాబు దగ్గర నుంచో మనం మొదలు పెట్టామనుకోండి, వాళ్ళకి చాలా చక్కగా ఆసనాలు కానివ్వండి, ప్రాణాయామాలు చాలా హెల్ప్ అవుతాయండి. అంటే ఒక రకంగా క్రమశిక్షణ అనేది మనం ఎట్ ద ఎర్లియస్ట్ మొదలు పెట్టాలి పిల్లలకి నేర్పడం అనేది. అంతే కదా. అంతే. క్రమశిక్షణ అనేది మనకి ఇప్పుడు స్కూళ్ళల్లో చూడండి, మనకి ఒక చిన్న మీకు చెప్తాను, అగ్గిపెట్టె బాక్స్ అంటాం కదా, ఒక బాక్స్లో మనం డిజైన్ చేసినట్లుగా ఉంది మన లైఫ్ మొత్తం కూడా. ఇప్పుడు బాక్స్ అని ఇంట్లోంచి బయటకు వస్తాం, బాక్స్ అని స్కూల్కి వెళ్తాం, మళ్ళీ మనం బాక్స్ వాళ్ళకి స్కూల్లో టైఫ్ను కూడా బాక్స్ తీసుకుంటాం,
మళ్ళీ అక్కడి నుంచి మనం బాక్స్ అనే మళ్ళీ ఒక ఆటోలో ఎక్కుతాం, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బాక్స్ అని ఇంట్లోకి వస్తాం. ఆ తర్వాత మన జీవితాంతం ఇలా అయిపోయిన తర్వాత బాక్స్ లాస్ట్ మజిలీ కూడా బాక్స్ అని దాంట్లో వెళ్ళిపోతాం. సో నిజంగా చెప్తున్నానండి, ఈ బాక్స్ నుంచి బయటికి రావాలండి ఫస్ట్. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది పిల్లలు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా చూస్తూ ఉంటానండి. నిజంగా వాళ్ళు బ్రాయిలర్ కోళ్ళు అయితే ఎలాగైతే వాళ్ళు జీవనం ఉంటుందో మనకు తెలిసి ఇవాళ రేపు బ్రాయిలర్ చికెన్ తింటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సంథింగ్ మనం అనుకుంటూ ఉంటాం. ఈ రోజు అదేదో సంథింగ్ ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం వచ్చింది అని అనుకుంటూ ఉంటాం. మంచిది కాదు అది అని చెప్తూ ఉంటాం కదా. అలాగే పిల్లలకి సూర్యరశ్మి అనేది తగలకుండా, ధారాళమైన వెలుతురు గాలి లేకుండా వాళ్ళకి మనం ఎంత ఇచ్చినా కానివ్వండి, ఆ పోషణ కానివ్వండి, తర్వాత ఆహారం కానివ్వండి, ఎంత ఇచ్చినా కానీ వాళ్ళకి విటమిన్స్ రూపంలో అందమండి. కాబట్టి ఏంటంటే కనీసం మీరు ప్రతి ఒక్క స్కూల్లో యోగా, ఆసన, ప్రాణాయామాలు అనేవి కొంత టీచర్ని సెలెక్ట్ చేసి, మంచి టీచర్ని సెలెక్ట్ చేసి పెట్టి వాళ్ళకి చిన్నప్పటి నుంచి మంచి మంచి థెరపీస్ ఉన్నాయండి. స్పెక్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా స్పెక్స్ తీపిచ్చేయచ్చు. పిల్లల్లో డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ పూర్తిగా తీసేయచ్చు. ఇవన్నీ ఏదో ఇలా చేస్తే అలా పోతాయి, ఏదో ట్యాబ్లెట్లు అలా లేదండి. యోగాలో అద్భుతమైనటువంటి మిరాకిల్స్ ఉన్నాయి. దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. ఫస్ట్ నేను యోగాకి రాకముందు నా ప్రవేశం మాది కృష్ణా జిల్లా జగ్గేపేట, విజయవాడ దగ్గర, జగ్గేపేట మండలం జగ్గేపేట అని. పట్టీలు తయారని, మీకు కాళ్ళ పట్టీలు ఆడవాళ్ళు పెట్టుకునే పట్టీలు తెలుసు కదా, సిల్వర్ వరకు, అది చేసేవాడిని. అది చేసేటప్పుడు నాకేం జరిగేది అంటే హీట్ అవుతూ ఉండేది బాడీ. అంటే కొలిమి దగ్గర పని చేస్తూ ఉంటారు కాబట్టి మిషన్స్ ఉంటాయి, తర్వాత ఒక వేడిగా ఉండే వాతావరణంలోనే మళ్ళీ అది కూడా వేడినే దానికి కాల్చాలి, దాన్ని చేయడానికి మొత్తం ఉంటుంది. హీట్ ఫామ్ అయ్యేది ఎప్పుడు 10 అంటే టీనేజ్ ఏజ్ లోనే అండి. చూడండి ఇది ఎంత చాలా ఎంత ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా సరే స్వయంకృత అంటే స్వయంకృతాపరాధం మనకు తెలిస్తేనే తెలుస్తుందండి. నేను అనుభవించాను కాబట్టి నేను చెప్పగలుగుతాను. కల్పితాలు మనకు అవసరం లేదు, నిజాలను మాట్లాడుకుందాం. యోగం అంటే నిజం, అవర్ సెల్ఫ్ అండి. యోగా అంటే అది ఇది నేను చెప్పలేదు, ఆత్మ పరమాత్మ అని తర్వాత మాట్లాడుకుందాం అండి, అది ఉంటుంది. యోగా అంటే అవర్ సెల్ఫ్, ఫస్ట్ మనల్ని మనం తెలుసుకోవాలి. అది తెలియకుండా మీరు ఎంత చెప్పినా నేనేంటంటే వృధా అవుతుంది. నాకు ఎస్డిటి నేచర్ ఉన్నప్పుడు ఏంటంటే నాకు ఒక డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్యాంటాపు లేకపోతే ర్యాంటాకు ఏదేదో సంథింగ్ మంటకైతే, సో మీకు ఆ వేడి వాతావరణంలో పనిచేయడం వల్ల మీకు ఎసిడిటీ డెవలప్ అయింది బాడీలో. ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ ఉంది, చక్కగా మంచి కలర్ వేస్తాం, మంచి బట్టలు వేసుకుంటాం, ఆ టీనేజ్ లో ఎట్లా ఉన్నా కానీ బాగుంటాం. ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే నేను తినగానే బ్లోటింగ్స్ రావడం కానీ, లేదంటే బాగా కొంచెం హీట్ ఫామ్ అయ్యి మోషన్స్కి వెళ్ళడం కానీ ఇటువంటి జరుగుతూ ఉండేవి. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే టీనేజ్లో ఏముంటుందండి, నిజంగా టీనేజ్లో ఎటువంటి డిసీజులు రావు. వాళ్ళు అనేవాళ్ళు సరే ఎస్డిటీకి ఏదో టాబ్లెట్ రాసేవాళ్ళు, లేదా ఎస్డిటీ టానిక్స్ ఉండే, అప్పుడు టాబ్లెట్ కంటే కూడా టానిక్స్ ఇచ్చేవాళ్ళు. ఆ టానిక్స్ ఇస్తే ఆ టానిక్ తాగేవాళ్ళు 2 పూటలు 3 పూటలు టానిక్ తాగలేం, భోజనానికి ముందు భోజనం తర్వాత. అయినా కానీ తగ్గేది కాదు. ఆ మందు వేసుకున్నప్పుడు మాత్రమే ఉపశమనం. ఆ తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత ఏదైనా కొంచెం మసాలా తగిలినా, లేదా ఓవర్ నైట్ కొంచెం వర్క్ చేసినా, వర్క్ కొంచెం లోడ్ ఎక్కువైపోయినా కానీ వెంటనే మనకి మళ్ళీ ఆ ఫీలింగ్ తెలుస్తుంది. మాకు దగ్గరలో జగ్గేపేటలో వీరభూపాలక అని చెప్పి మా గురువు గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన నేచురోపతి అని యోగా. ఆయన ఏంటంటే మన హిస్టరీని అడుగుతారు ఫస్ట్. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమడుగుతారంటే ముందు మీకు ఏం ప్రాబ్లం ఉంది ఏంటి అని చెప్పగానే మనకు ఒక ప్రిస్క్రిప్షన్ మీద టాబ్లెట్లు రాసి ఇచ్చేస్తారు. కానీ యోగా టీచర్స్ ఏమడుగుతారంటే లైఫ్ స్టైల్ అడుగుతారు ఫస్ట్. ఇది ఎవరికి నచ్చదు. ఇప్పుడు యోగాని ఇంత అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారికి నిజంగా మనందరం మళ్ళీ నేను ధన్యవాదాలు చెప్తాను. ఆయన పాదాలకి సాష్టాంగ నమస్కారం చేస్తాను. ఎందుకంటే అందులో ఎంత మెరాకిల్స్ ఉంది. యోగా అంటే విద్య కాదు, మహావిద్య అని చెప్తున్నారు మా గురువు గారు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. డాక్టర్ ఆయన న్యూరో సర్జన్. యోగా అంటే విద్య కాదు మహావిద్య అన్నారు. ఇప్పుడు మాకు తెలుస్తుంది అది ఎంత కోల్పోయాం యోగాలో. మేము నేర్చుకుంది ఏమీ లేదండి. ఒకటే అంటారు ఆయన, సముద్రం దగ్గర మనం నిలబడ్డాం. ఈత వచ్చి నేను సముద్రంలోకి వెళ్ళాను అనుకోండి, డైమండ్స్ తీసుకురావచ్చు, గోల్డ్ తీసుకురావచ్చు, ఇంకా మంచి మంచి విలువైనటువంటి సంపద మొత్తం తీసుకొస్తారు సముద్రంలోంచి. అదే సగం ఈత వచ్చినట్టు సగం తీసుకొచ్చుకుంటాడు, కొంచెం మునిగి తీసుకొచ్చాడు, కొన్ని తీసుకొచ్చుకుంటాడు. కానీ అసలు ఈత రానోడు ఏం లేని ఒడ్డు నిలబడితే ఏంటంటే కనీసం ఆ అలలో వచ్చేసి పాదాలు తాకి వెళ్ళిపోదు. అంటే ఎంత నేర్చుకున్నా తక్కువేనండి యోగా. అయితే ఇప్పుడు మీకు వచ్చిన ఎసిడిటీ అనే పరిస్థితిని మీరు ఎట్లా రిజాల్వ్ చేసుకున్నారు? అదేనండి, ఆ యోగాసనాచారి ఎవరైతే మా గురువు గారు ఉన్నారో ఆ జగ్గేపేటలో, ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నారంటే నీ ప్రాబ్లం ఏంటి, అసలు యోగాకి వెళ్ళినప్పుడు ఆసనాలు ప్రాణాయామాలు రెగ్యులర్ క్లాస్ జరుగుతూ ఉండేది. ఆయన చెప్పారు ఇలా నాకు ఎసిడిక్ నేచర్ ఉంది, ఏం తిన్నా నాకు పడట్లేదు, బ్లోటింగ్స్ వస్తున్నాయి, తర్వాత మోషన్స్ అయిపోతున్నాయి, ఇలా ఏమవుతుందంటే ఆయన సింపుల్ రెమెడీ అన్నారండి. ఆయన ఇప్పుడు చాలా ఫేమస్ అయినటువంటి ఏదైతే చద్దన్నం నైట్ పూట మొత్తం తోడేసి ఇప్పుడు పొద్దున్నే కూడా మన అమెరికాలో కూడా ఇప్పుడు అది చాలా పెద్ద ఫేమస్ అయిపోయి ఇప్పుడు అందరు చద్దన్నం తింటున్నారు కదా. నాకు ఆయన చెప్పింది ఏంటంటే రాత్రి కూడా కాదు, రాత్రి మిగిలినటువంటి అన్నం ఆయన ఏం చేసేవాళ్ళు అంటే, మీరు రాత్రి ఎలాగో తోడుపెట్టిన పెరుగు ఉంటుంది కదా, ఆ పెరిగే చేసుకొని ఏం అవసరం లేదు, మొత్తం నీళ్లు వేసుకొని సాల్ట్ కూడా అవసరం లేదు, ప్లెయిన్ తినేసేసి నువ్వు షాప్కి వెళ్ళిపోరా అని చెప్పేవాళ్ళు. అలా ఒక 1 వీక్ 10 డేస్ చేశానండి. మీరు నమ్మరు,
ముఖం పైన వచ్చేటువంటి ఆ టీనేజ్లో మొటిమలు వస్తాయి కదా, ఆ మొటిమలు రావడం తగ్గి ఫేస్ గ్లోనెస్ పెరిగి ఈ ఎసిడిటీ నేచర్ తగ్గిపోయి, నేను ఆ బయట తినుబండారాలు ఉంటాయి మాకు ఆ ఏరియాలలో ఏంటంటే కొంచెం మిక్చర్ అని, ఊర్లలో మీకు తెలుసు కదా సమోసా బజ్జీలు ఇవన్నీ కంపల్సరీ తీసుకుంటాం ఈవినింగ్ స్నాక్స్ టైంలో. ఇవన్నీ తింటున్నా కానీ అది తిన్న తర్వాత నాకేంటంటే ఆ కడుపులో మంట రావడం కానీ మోషన్స్ రావడం కానీ తగ్గిపోయింది. ఇదేదో బాగుందని చెప్పేసి నా దగ్గర రెగ్యులర్గా యోగాకి వెళ్ళటం అలవాటు పడ్డాను. నేను ఆసనాలు వేయటం ప్రాణాయామం చేయటం అలా అలా అలవాటు పడ్డాను. ఎప్పుడైతే ఆసనాలు ప్రాణాయామాలు ఆచరించానో, నిజంగా తెలిసి తెలియనటువంటి ఆసనాలు ప్రాణాయామాలేనండి, తెలుసుకొని కాదు, అప్పుడే నాకు మ్యాక్సిమం నాకున్న ఎస్డిటీ, నాకు 16 నుంచి 18 ఏళ్ళ లోపు ఉన్నటువంటి ఎస్డిటీ, నేను 18 నుంచి యోగాలోకి ప్రవేశించిన 25 ఇయర్స్ నుంచి 25 టు ఇప్పుడు 43లో ఉన్నాను. ఈ 15 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా బయట తిని ఎప్పుడైనా నెగ్లెక్ట్ చేస్తే ఏదో కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది తప్ప అవ్వట్లేదని నేనైతే అబద్ధాలు చెప్పను. అవ్వట్లేదని కాదు, అవుతుంది. కానీ అప్పుడు అంత సివిరి కానీ అప్పుడున్నంత ఏజ్ పెరుగుతుంది కదా, పెరగాలి కదండి వాస్తవంగా. అప్పుడు ప్రాబ్లం తగ్గింది. ఇప్పుడు నాకు 25 ఇయర్స్ దగ్గర నుంచి ఇప్పుడు 43 ఇయర్స్ వరకు కూడా నాకు ఈ రోజు వరకు భగవంతుడి దయ వల్ల, యోగాసన ప్రాణాయామం దయ వల్ల నాకు టాబ్లెట్ వేసుకునే అవసరం రావట్లేదు. క్యూర్ చేసుకుంటున్నాను, ఏదో ఒక థెరపీ చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు మీరు ఈ సైన్స్ ఆఫ్ యోగాలోకి ఎలా వచ్చారు? ఇప్పుడు ఇలా జరుగుతున్నటువంటి ఈ జర్నీలో ఆసనాలు ప్రాణాయామాలు అనేది, ఆసన గురించి కానివ్వండి, ప్రాణాయామ గురించి కానివ్వండి, మనం బుక్కుల్లో ఉంది కానీ మన గురువుల్లో ఉంది కానీ నేర్చుకుంటున్నాం. దాన్ని ప్రత్యేకించి ఈ ఆసనం ఈ మజిల్ పైన ఉపయోగపడుతుంది, ఈ నరాలు కొన్ని ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాయి, ఈ బోన్ ఇక్కడ కొంచెం ఇదవుతుంది, ఈ ఫోల్డింగ్ చేసేటప్పుడు ఈ బోన్లో ఇదవుతుంది అని ఇలా దాన్ని క్లుప్తంగా ఎక్కడ ఉండదు మేడం. మీరు గమనించండి, ఎక్కడైనా సరే క్లుప్తంగా ఉండదు. ఏం చెప్పేవాళ్ళు, వజ్రాసనం వేయండి, లేదంటే మరకటాసన వేయండి, ధనురాసన వేయండి అని చెప్పి ధనసుకు ఒక ధనసు పెట్టి, భుజంగాసనకు ఒక పాము పెట్టి, వజ్రాసనకు ఒక పోస్టర్ వేసి కూర్చొని దీనికి ఉపయోగాలు దీని ఉపయోగాలని అదే చెప్తున్నారు. అలా చెప్పడంతో నేర్చుకున్నటువంటి విద్యనే నేను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాను. కానీ నాకు ఏదో ఒక లోటు కనిపించింది. కాదు, నేను ఇంతకుముందు అన్నాను యోగా అంటే విద్య కాదు, మహావిద్య. దీనివల్ల ఏంటంటే నాకు తెలిసి తెలియకుండా నేను ఎన్నో మిరాకిల్స్ సంపాదించుకున్నాను. ఎందుకంటే నా జీవితంలో జరిగినటువంటి, నా లైఫ్లో జరిగినటువంటి విషయాలు చాలా ఉన్నాయి మేడం. ఎందుకంటే హెల్త్ పరంగానే. ఆ తర్వాత మా మిస్సెస్కి వచ్చేసి థైరాయిడ్, పీసీఓడి పీసీఎస్ ప్రాబ్లమ్స్, తనకి హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్, తర్వాత తనకి పిల్లలు పుట్టరని ట్యూబుల్స్ బ్లాకేజ్, ఇవన్నీ కూడా మేము సాధించుకున్నాం యోగా ద్వారా. కొంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఐవీఎఫ్ అని ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ అని, వాళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో మీకు పిల్లలు పుట్టరు, మీరు ఒక సైకిల్కి 3 నుంచి 4 lakhs to 2 lakhs పైన అది మీరు ఇస్తేనే మీకు, అంటే అది కూడా గ్యారంటీ లేదని చెప్పినటువంటి నా దగ్గర హిస్టరీ ఉంది మొత్తం. అటువంటిది ఇప్పుడు మీ ఎదురుగా మా బాబుని ఈరోజు మీరు చూశారు, నేను తీసుకుని వచ్చాను. ఆ తర్వాత నా చిన్న బాబు, అది ఎలా సాధ్యమైందండి? నేనే నిదర్శనం. అందుకే నాకేంటంటే యోగా అంటే ప్రాణం. ముఖ్యంగా టీనేజ్లో ఉన్న పిల్లలకి ఈ యోగా సాధన అన్నది ఎలా ఉపయోగపడుతుంది అంటే, సాధారణంగా విద్యార్థులు, యూత్, టీనేజ్ పిల్లలు ఇలా చూడగానే వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. ఆ చదువుకునే స్థాయిలో యోగా ఎలా ఉపయోగపడుతుందంటారు? చదువుకునే స్థాయి కంటే ఫస్ట్ చైల్డ్హుడ్ నుంచే మేడం, చైల్డ్హుడ్ నుంచే మీరు ఒక క్రమశిక్షణ నేర్పే ప్రాసెస్లో యోగా నేర్పించాలి. ఎందుకు నేర్పించాలి అంటే, క్రమశిక్షణ వాళ్ళకి ఆటోమేటిక్గా మనకి మెటబాలిజం రేట్ పెరుగుతున్న కొద్దీ మనం ఇప్పుడు మీరు చూడండి, ప్రాణాయామం చేసినంత మాత్రాన మనకి ఏమవుతుంది, జస్ట్ బ్రీతింగ్ తీసుకుంటే మైండ్ కామ్ అవుతుంది అని అంటారు. కానీ ప్రాణాయామం చేయటం వలన మెటబాలిజం పెరుగుతుంది. మీరు తీసుకునే ఇప్పుడు మనకి 1/4 తీసుకుంటేనే మనకు అన్ని ఉపయోగాలు ఉన్నాయండి. మన కెపాసిటీ ఎంత ఉంటుంది, మినిమం 5 to 6 లీటర్ కెపాసిటీ ఉంటుంది మన లంగ్స్లో కెపాసిటీ తీసుకునేది. మన రోజుకి ఎంత తీసుకుంటున్నాం? ప్రాణాయామం చేసినా చేయకపోయినా జనం నుంచి మరణం వరకు మనతో పాటు సావాసం చేస్తూనే ఉంటుంది ప్రాణాయామ. దాన్ని అందుకని ఏమన్నారంటే ప్రాణాయామ అన్నారు. దానికి మేము సైన్స్ ఆఫ్ యోగాలో మీరు నేర్చుకుందంటే, ప్రత్యేకించి మీరు అన్నారు కదా సైన్స్ ఆఫ్ యోగాలోకి వెళ్ళాలని, ఆయన అంటారు స్టడీ అబౌట్, అంటే మనకి చదువుకునేది ఎంతైతే ఉంటుందో స్టడీ అబౌట్, దానికి పల్మనాలజీ అండ్ రెస్పిరేటరీ, ఎండోక్రైన్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది. ఇది మనకి ఏ యోగా గురువు చెప్పారండి? ఇప్పటి వరకు ప్రాణాయామం అంటే ప్రాణ ప్లస్ ఆయామ, ప్రాణం తీసుకోవాలి, శ్వాస తీసుకోవాలి, శ్వాస వదలాలి, ఇదే కాదు. మనం పుట్టుక నుంచి మరణించే వరకు మీరు ప్రాణాయామం చేయని వాళ్ళు చాలా మంది బతకలేదా? 100 years పైనే బతికారు కదా. ఇక్కడ ఏమవుతుందంటే హెల్దీగా లీవ్ చేస్తారు మీరు చిన్నపిల్లల నుంచి. హెల్దీ లీవింగ్ ఎందుకు చేయాలి అంటే, హెల్దీ లీవింగ్ మీరు బ్రతికినంత కాలం ఎటువంటి ఇబ్బందులు పడకుండా, ఎటువంటి వ్యాధులు రాకుండా చిన్నప్పటి నుంచి మీరు గనక యోగాసనాలు ప్రాణాయామాలు చేస్తే, టీనేజ్లో ఏమవుతుందంటే వాళ్ళకు వచ్చేటువంటి కోరికల్ని జయించేటువంటి శక్తి ఈ ప్రాణాయామాలో, ఆసనాలలో వాళ్ళు చెప్పేటువంటి మంచి పద్ధతిలో వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఆ మైండ్ అలా వెళ్ళదు.
క్లాస్లో 40 మంది ఉంటే 40 మంది ఫస్ట్ క్లాస్ రారు కదా మేడం. అవునండి. అలాగే క్లాస్లో 40 మంది ఉంటే 40 మందికి చెడు అలవాట్లు ఉండవు, అలాగే 40 మందికి మంచి అలవాట్లు మాత్రమే ఉండవు. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మనం పిల్లలకి రకరకాల పరిస్థితుల్ని ఎక్స్పోజ్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి తెలియని అంశం లేదు, యాక్సెస్ లేనిది కూడా లేదు. ముఖ్యంగా మీరు ఇందాక అన్నట్టు డిజిటల్, ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో అన్ని విషయాలు వాళ్ళకి తెలుస్తూనే ఉంటాయి. అయితే తెలిసినప్పటికీ సిగరెట్ పలానా చోట అందుబాటులో ఉంటుందని వాళ్ళకి తెలుసు, కానీ అది తాగకూడదు అన్నది, లేదా తాగాలి, ట్రై చేయాలి అన్న కోరికని వాళ్ళు జయించే స్థితి రావాలి అంటే ఒక విజ్ఞతతో కూడిన అండర్స్టాండింగ్ ఉండాలి వాళ్ళకి. అది మనం అటువైపు మళ్ళకూడదు, అది మనకి చెడు చేస్తుంది అన్న విచక్షణ ఏదైతే ఉందో విద్యార్థులకి, ఆ విచక్షణ ఉన్నప్పుడు మనం వాళ్ళ గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి వాళ్ళే తెలుసుకుంటారు, లేదా తెలుసుకున్న దాన్ని వాళ్ళ జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ చదువుకునే పిల్లలు ముఖ్యంగా ఈ 6-7 తరగతులు మొదలు ఉన్నత విద్య డిగ్రీ లెవెల్ వరకు ఉండే ఒక ఫేజ్ ఉంటుంది. ఆ దశలో ఏంటంటే వాళ్ళు చెడు మార్గాలకి ఆకర్షించబడే అవకాశాలు ఉంటాయి. వాటిని జయించేందుకు మానసికంగా వీళ్ళు ఒక సమర్థవంతంగా ఆ సిచ్యువేషన్ ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు పెంచుకోవడానికి యోగా ఎలా దోహదపడుతుంది? ఆసనాలు ఉన్నాయి, ప్రాణాయామాస్ ఉన్నాయి, తెలిసినటువంటి గురువుని. ఇప్పుడు ఆసనాలు అంటే ఏంటంటే మనకి కొన్ని ఆసనాలు మనకి తాడాసనాలు లాంటివి, వృక్షాసనాలు లాంటివి, తర్వాత మనకి కొంచెం హైడ్రోథెరపీ లాంటివి. ఇప్పుడు మీకు హైడ్రోథెరపీ అంటే మనకు తెలియదు వాస్తవంగా, ఎవరికి ఇదో కొత్త పదం. థెరపీస్ ఉన్నాయి, చాలా థెరపీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సూత్రనీతి, ఇప్పుడు మీకు జలనీతి అని ఇటువంటి మనకు తెలుసు. కానీ దీనిపైన మా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు మీరు అన్నటువంటి ప్రతి ఒక్క దానికి హైడ్రోథెరపీస్ అని చెప్పి ఒకటి ఆయన PhD చేశారండి. అవి ఎలా ఉపయోగపడతాయి అంటే మీరు అన్నట్లుగా ఇప్పుడు ఎవరైనా ఎడిక్ట్ అవుతున్నారో, ఎడిక్ట్ కాబోతున్నా కానీ అటువంటి ఆలోచనలు రాకుండా క్రియాస్ ఉన్నాయి, పిల్లలకి ఆడుతూ పాడుతూ చేసేవి, ఇవి ఇంప్లిమెంట్ చేయాలి. అందుకని నేను ఏమంటున్నానంటే ఇక్కడ అటువంటి యోగా టీచర్స్ని మనం గనక తయారు చేయగలిగితే ఇప్పుడున్నటువంటి సమాజంలో మీరన్నటువంటి క్వశ్చన్కి సంబంధించినటువంటి ఈ సిగరెట్లు కానివ్వండి, వాళ్ళ ఆలోచనలు, ఇప్పుడున్న డిజిటల్ సంబంధించినటువంటి సంబంధించిన ప్రభావం కానీ ఇవన్నీ తగ్గాలి అంటే వీళ్ళు థెరపీస్ చేయించాలండి. థెరపీస్ చేయించడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీరు చూడండి, బయట నుంచి మనం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ప్రశాంతంగా ఉండాలి అంటే ఏం చేస్తాం మేడం? మనం స్నానం ఆచరిస్తాం కదా. స్నానం చేయగానే మన బాడీ ఏమవుతుంది? రిలాక్స్ అవుతుంది, లైట్ అయిపోతుంది, రిలాక్స్ అయిపోయి లైట్ అయిపోతుంది, స్ట్రెస్ మొత్తం పోతుంది. అలాగే ఈ వాటర్ థెరపీస్ కొన్ని ఉన్నాయి పిల్లలు చేయించాల్సినవి, ఆడుతూ పాడుతూ చేసేవి. ఇటువంటి థెరపీస్ అమలు చేయాలి. ఏ కాడికి వీళ్ళకి కళ్ళు మూసుకోండి, శ్వాస ఇన్హేల్ ఎగ్జైల్, ఇన్హేల్ ఎగ్జైల్, శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి, ఆసన అంటే వినరండి. వీళ్ళకి ఒక కొత్త రకమైనటువంటివి, వాళ్ళకి బాగా ఆటలా కనిపించేవి చేపిస్తూ ఉండాలి. దాంట్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఐస్ క్యూబ్ ఉందనుకోండి, ఐస్ క్యూబ్ వాళ్ళ చేతిలో పెట్టేసి చక్కగా వాళ్ళని కొంచెం ఒకసారి ఫేస్ మీద ఇలా ఒక మనం ఫేస్ మనం ఎలా కడుక్కుంటామో అలా ఒక ఐస్ క్యూబ్స్ పెట్టి ఫేస్ కడుక్కోమనండి. వీక్లీ వన్స్ చాలు. ఎంత ప్లెజెంట్, ప్రశాంతంగా. ఇక్కడ మజిల్స్ అన్ని ఓపెన్ అయిపోయిందంటే కనెక్టింగ్ ఇక మొత్తం కూడా ఇయర్స్కి, నైస్కి, బ్రెయిన్కి సంబంధించి ఇక్కడ మనకి ఇవి కనిపించిన ఆర్గన్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతాయి. ఇన్నర్ ఆర్గన్స్, ఎక్స్టర్నల్ ఆర్గన్స్. మనకి ఇవన్నీ కూడా మనకి మొత్తం చక్కగా ఫేషియల్ అలా చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చిన్నవి ఉన్నాయి. ఆ తర్వాత వాటర్ నోట్లో తీసేసుకొని బ్లో చేయటం, వదిలి మన నోటి నిండా నీళ్లు పెట్టేసుకొని పుక్కిలు మనం ఊదేస్తున్నాం, ఫౌంటైన్లాగా వదిలేయటం, రెజ్లింగ్ చేయటం, ఇటువంటివి చేయటం వల్ల ఎండోక్రైన్ సిస్టమ్ బాగా యాక్టివ్ అవుతుంది. ఆటోమేటిక్గా వాళ్ళకి అసలు అటువంటి ఉద్దేశం రాదండి. ప్లస్ ఇంకోటి అంటే తల్లిదండ్రులకు సంబంధించిన వాతావరణం కూడా ఇంట్లో ఉంటుంది. మన పిల్లల్ని ఎప్పుడు ఏ కాడికి మనం పిల్లలు అంటాం, కానీ ఇంటికి వెళ్ళంగానే వాళ్ళు కూడా చక్కగా యోగాసనాలు ఆచరిస్తూ ప్రాణాయామం చేస్తూ ఏదో ఒక రోజు వాళ్ళని కూర్చోబెట్టి ఇలా చేస్తూ ఉంటే వీళ్ళు ఎందుకు చేస్తారండి? వీళ్ళు ఇంటి నుంచి రాగానే ఈయనొక మొబైలు, ఆవిడొక మొబైలు, మన ఇంట్లో ఉంటే ఇద్దరు ఇంకొక మొబైల్ తీసుకొని అటు టీవీలు చూసుకుంటూ కూర్చుంటే వాళ్ళకి ఎలా అవుతుందండి? ఏకడికి మనం ఆసనాలు ప్రాణాయామం అంటున్నాం, కానీ మన జీవన విధానం కూడా చూడండి. అంటే మీరు అనేది ముఖ్యంగా
అది పిల్లలైనా పెద్దవాళ్ళైనా యోగా అనేది వాళ్ళ లైఫ్ స్టైల్లో ఒక భాగం అవ్వాలి. అయినప్పుడే పెద్దవాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళని చూసి వాళ్ళ ద్వారా పిల్లలు నేర్చుకుంటారు. అలాగే పిల్లలు వాళ్ళ లైఫ్లో ఇది ఒక పార్ట్ అయినప్పుడు వాళ్ళ రెగ్యులర్ హెల్త్ విషయం ఒకటే కాకుండా వాళ్ళ ఏకాగ్రత పెరగడము, చదువు మీద దృష్టి పెట్టడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. అయితే ఇప్పుడు మన విద్యా వ్యవస్థలో యోగాకి ఇప్పుడున్న రోల్ ఏమిటి, అలాగే ఎలాంటి పాత్ర ఉండాలంటారు? 100% ప్రతి ఒక్క స్కూల్లో, ప్రతి ఒక్క కార్పొరేట్ మన ఆఫీసులలో, ప్రతి ఒక్క ఐటీ సెక్టర్లలో కూడా మొత్తం కూడా యోగాని ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. అది మన నరేంద్ర మోదీ గారి దయ వల్ల జరుగుతుందండి. ప్లస్ మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి మన సీఎంలు కూడా ఇప్పుడు ఆల్రెడీ మన చంద్రబాబు నాయుడు గారు స్కూల్లో సిలబస్ యోగాలో కంపల్సరీగా పాఠ్యపుస్తక అంశాలలో యోగా ఉండాలి అని. అక్కడ ఏంటంటే ఇక్కడ కూడా అయిపోతుంది, మన తెలంగాణలో కూడా అయిపోతుంది, ఆటోమేటిక్గా అయిపోతుంది. అది నిజంగా అండి, అది ఎంత ముందు చూపు అంటే అంటే మన భవిష్యత్తు భావితరాల పిల్లలకి చాలా ముందు చూపండి. నిజంగా మీరు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మీరు నన్ను పిలిచి మాట్లాడిస్తున్నారు, నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే పిల్లల్లో పాఠ్యపుస్తకాలలో కనుక యోగాని ఆటోమేటిక్ చేస్తే తల్లిదండ్రులు నేర్పించకపోయినా ఇక్కడ గురువులు 1 గంట సేపు అంటున్నారు స్కూల్లో, రోజు 1 గంట సేపు అంటున్నారు. లేదండి, రోజు 1 గంట సేపు అంటున్నారు. బ్రహ్మాండమైనటువంటి విద్యా వ్యవస్థని పిల్లల్లో మనం ఇంకా ముందు రాబోయే తరాలకి ఇలా వెళ్తే మాత్రం చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. అంటే ఒకటే అండి, ఈ మన విద్యా విధానం కొత్తగా 2020లో ప్రవేశపెట్టిన విద్యా విధానం కింద యోగాకి బోధనలో సరైన స్థానం కల్పించాలన్నది ప్రతిపాదనలో ఉంది. ఇప్పుడిప్పుడే కొన్ని రాష్ట్రాలు, మీరు అన్నట్టు తెలుగు రాష్ట్రాలు, వీటితో పాటు దేశంలో ఇతర రాష్ట్రాలు కూడా మెల్లమెల్లగా ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తున్నాయి. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఈ 10th క్లాస్ బోర్డు ఎగ్జామ్స్ ఫేస్ చేసే పిల్లలు, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఫేస్ చేస్తున్న వీళ్ళు చాలా టెన్షన్ తోటి, యాంగ్జైటీ తోటి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి తాత్కాలికంగా వచ్చే టెన్షన్స్ లేకపోతే యాంగ్జైటీ, ఇలాంటి వాటిని డీల్ చేయడం ఎలాగా? మీరు అన్నట్టు యోగా అనేది చిన్నప్పటి నుంచి సాధన చేయడం అంటూ జరిగితే వాళ్ళకి యాంగ్జైటీని డీల్ చేసే అవసరమే రాదు. వాళ్ళు సహజంగానే లోపల బిల్ట్ అయిన వ్యవస్థతోటి అది ట్యాకిల్ అవుతుంది. బట్ అలా కాకుండా దురదృష్టవశాత్తు యోగాతో కొన్ని తరాల వరకు విద్యార్థులకి సంబంధం లేకుండా పోయింది. కాబట్టి ఇలాంటి పిల్లలు ఏమి యోగాసనాలని ప్రాక్టీస్ చేయడం వల్ల తాత్కాలికంగానైనా వాళ్ళకి కొంత ఉపశమనం లభిస్తుందంటారు? ప్రత్యేకించి నేను డైరెక్ట్గా మీకు సబ్జెక్ట్ చెప్పాలి అంటే, ప్రత్యేకించి పిల్లలు టీనేజ్లో అయితే మేడం వాళ్ళకి బోరు కొట్టకుండా, ఆసనాలు ఇవన్నీ బోరు కొట్టకుండా చేయాలి అంటే యానిమల్ వాక్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. యానిమల్ వాక్స్ అండి, ఎలిఫెంట్ వాకు, క్యామిల్ వాకు, టైగర్ వాకు, స్నేక్ రోలింగ్, తర్వాత రాబిట్ జంపింగ్, రాబిట్ వాక్, ఇటువంటి వాక్స్ ఉన్నాయి, యానిమల్ వాక్స్. మా గురుగారు డాక్టర్ బాలయ్య కోవూరు గారు, ఇక్కడ 95 years ఉంటాయండి ఆయనకి, మహానుభావులు. ఈ తెలంగాణలో ఆయన్ని భీష్మాచార్య అని పిలుస్తుంటారు. ఆయన 95 years వచ్చినప్పటికీ ఇప్పుడు ఈ రోజు కూడా అన్ని తినగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు. బీపీ కానివ్వండి, మనం చెప్పుకునేటువంటి డయాబెటీస్ కానివ్వండి, మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, నడుము నొప్పులు కానివ్వండి, ఇటువంటి ఏమీ లేవు. చక్కగా అన్ని తింటూ ఆరోగ్యంగా ఉన్నారు. ఇటువంటి మహానుభావులు చూసి కూడా మనం నేర్చుకోవండి, నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు మీరు అన్నారు కదా స్ట్రెస్కి ఏమి లేదండి. మీరు కూర్చొని అనులోమ విలోమ ప్రాణాయామాన్ని మీరు కరెక్ట్గా పాటిస్తే, మీరు ఎవ్రీడే కనీసం మీరు ఒక 3 నుంచి 5 నిమిషాలు కనుక చక్కగా శ్వాస తీసుకొని వదలండి. మీరు చేయాల్సింది ఏమీ లేదు. మీరు కూర్చున్న దగ్గర నుండి దీనికో పెద్ద చాలామంది చెప్తుంటారు, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, మా డాక్టర్ గారు ఒక విషయం చెప్పారు. ఇప్పుడు నాకు చూడండి, గురువులను మార్చడం వల్ల నాకు ఉపయోగపడుతుంది చూడండి. నేను అదే అంటాను, ఏదో ఒక 10 గంటలు చెప్పి యోగా ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చుకొని నేను యోగా టీచర్ని అనడము, లేదంటే ఒక 2 నెలలు 3 నెలలు కోర్స్ చేసి నేను అన్నీ చెప్పగలుగుతానని చెప్పడం కాదండి. ఒక గురువు పరంపర్యం, గురువు దగ్గర కనీసం మీరు ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆయన దగ్గర ఉండి వాళ్ళ ఆధ్వర్యంలో మీరు చేసి మీరు కొంచెం మిరాకిల్ పొంది ఎదుటోళ్ళకి మీరు దానిపైన ఏదైనా ఒక అవగాహన తీసుకోగలిగి చెప్పగలిగితే యోగాలో అద్భుతమైనటువంటి మిరాకిల్స్ ఉన్నాయండి. యోగ విద్య కాదు, మహావిద్య. విద్య కానే కాదు, మహావిద్య. మీరు చూడండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత కొన్ని 2 నెలలు 3 నెలల తర్వాత తగ్గకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి యోగా ఇన్స్ట్రక్టర్లు కలవండి, యోగా ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి, లేదంటే కనీసం వాకింగ్ చేయండి అని చెప్తున్నారా లేదండి? అందుకనే యోగా టీచర్ ఎవరైనా సరే ఉన్నారు అంటే కరెక్ట్గా మీరు సరైన పద్ధతిలో యోగాని కనుక మీరు నేర్చుకున్నట్లయితే మీరు సుప్రీం డాక్టర్,
యోగ విద్య నేర్చుకున్న వాళ్ళు, మహావిద్య నేర్చుకున్న వాళ్ళు సుప్రీం డాక్టర్ అవుతారు. అంతే కదండి. ఇప్పుడు మేము ఎప్పుడు డాక్టర్లం కాదండి, కానీ డాక్టర్లను వదిలేసినటువంటి ఎవరైనా కేసెస్ ఏదన్నా ఉంటే మాత్రం మేం బాగు చేస్తే మేము సుప్రీం డాక్టర్ అయినట్టే కదండి. అలా జరిగిన, ఎందుకంటే నా ఫ్యామిలీ విషయంలో నా డాక్టర్లు వదిలేస్తే నేను యోగా ద్వారాగా నేను హీల్ చేసుకోగలిగా, కాబట్టి నేను అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అయితే మనం ప్రాణాయామం మీద దృష్టి పెట్టడం వల్ల ఎంతో మెరుగుదల ఉంటుంది ఆరోగ్యంలో అన్నది ఒక ఆస్పెక్ట్. అయితే ఈ ప్రాణాయామంతో పాటు యోగాలో ఆసనాలు కూడా ఉన్నాయి. ఈ ఆసనాలు ఎలా ఉపయోగపడతాయి అంటారు? ముఖ్యంగా మనం ఈరోజు అనుకుంటున్న యూత్లో వాళ్ళ ధారణ శక్తి కానివ్వండి, ఇతర శక్తి సామర్థ్యాలని కానివ్వండి, నైపుణ్యాలు పెంచుకోవడం కానివ్వండి, ఇలాంటి వాటికి ఎలా ఉపయోగం? ఆసనాలు శరీర దృఢత్వాన్నే కాదండి, బాడీలో ఎటువంటి మినరల్స్ కావాలన్నా, ఎటువంటి విటమిన్స్ కావాలన్నా, ఎటువంటి శరీర సౌందర్యం కావాలన్నా ఆసనాలకు మించినటువంటి అస్త్రం లేదు. యువత ఏమనుకుంటారంటే బరువులు లేపి 6 ప్యాక్ చేసి తాత్కాలికంగా మంచి కండలు కనిపించేసరికి ఇదే జీవితం, ఇదే శాశ్వతం అనుకుంటున్నారు. దేహదారుఢ్యాన్ని 100 సంవత్సరాలు వచ్చినా కానీ కొంచెం కూడా సడలింపు లేకోకుండా మీ బాడీని మెలకలు తిరిగేలాగా, మీ బాడీలో ఎక్కడ స్టిఫ్నెస్ లేకుండా ఉండాలంటే మీరు ఆసనాలు రెగ్యులర్గా పాటించాల్సిందే. ఎటువంటి ఆసనాలు వేయాలి అని అడుగుతున్నారు మీరు. ఆసనాలు రకరకాల ఆసనాలు ఉన్నాయండి, ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవాళ రేపు అక్కడికి వెళ్తే నేర్పిస్తారు, మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క సూర్య నమస్కారాలు తీసుకోండి, మీకు అసలు బిజీ షెడ్యూలు, మీరు ఏం ఆసనాలు వెళ్ళో తెలియట్లేదు. ఇవాళ రేపు మీకు ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో చాలా వీడియోస్ ఉన్నాయి. ఒక సూర్య నమస్కారాన్ని తీసుకొని పర్ఫెక్ట్గా ఆ సూర్య నమస్కారాసం ఒక్కొక్క పోస్టర్ని 1 minute హోల్డ్ చేసి మీరు చేయండి. అంటే మీకు 6 steps వస్తాయి కదా, మళ్ళీ రిపీట్ అవుతాయి కదా, 12 minutes. ఒక్క సూర్య నమస్కారాన్ని ప్రతిరోజు 12 minutes కనుక మీరు ఆచరించినట్లయితే మీ శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో మీరు ఒక్కసారి మళ్ళీ మనకి ఎన్ని కాల్స్ వస్తాయో మీరు చూడండి. శరీరంలో కావాల్సినటువంటి మంచి మజిల్స్ కానివ్వండి, మీకు మంచి శరీర సౌందర్యం కానివ్వండి, చాలా మిరాకిల్స్ ఉన్నాయండి. ఆసనాలు వేస్తే చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. 12 నిమిషాలు చాలండి, 15 నుంచి 20 నిమిషాలు చాలు. ఇప్పుడు మనం చేసే వృత్తి ఏంటి, మనం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నామో తెలియదు, మనం ఎక్కడ కూర్చొని ఏం పని చేస్తున్నామో తెలియదు, మనకి ఎటువంటి బిజీ షెడ్యూల్ ఉందో తెలియదు. అటువంటిప్పుడు ఒక 10 to 12 minutes అయితే సరిపోతుంది కదా ఒక మనిషికి, అది చాలు. ఒక బ్రీతింగ్ చేస్తే మేడం మీకు ఒక 3 minutes కనుక మీరు అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తే మీరు అనుకుంటారు అప్పటికప్పుడేం చెప్తారు మనోడు. లేదండి, ఒక్కసారి మీరు బ్రీతింగ్ తీసుకొని వదిలినా మీకు 24 hours మీకు వర్క్ చేస్తుంది. కొంచెం ఎక్స్ట్రా చేస్తే 48 hours మీకు వర్క్ చేస్తుందండి. బ్రీదింగ్ కూడా మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు మీ సందర్భంగా ఇంకోటి చెప్తున్నాను, చాలా మంచి, ఇది ఎవరికి నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు చెప్పుండరు. బ్రీదింగ్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, తినక ముందు చేయాలా, తిన్న తర్వాత చేయాలనే సందేహంతో కొట్టుమిట్లాడుతూ ఉంటారు. అసలు మనం తినేటప్పుడు బ్రీదింగ్ లేకోకుండా, మింగేటప్పుడు బ్రీదింగ్ లేకుండా మనం ఉండగలుగుతామా? అంటే బ్రీదింగ్ అంటే కేవలం బ్రీదింగ్ అని కాదు, ఇక్కడ ఒక దృష్టిని పెట్టి బ్రీదింగ్ మీద, ఆ శ్వాస మీద తదేక దృష్టితో ఆ శ్వాస తీసుకోవడము, విడవడము, దీన్ని ప్రాణాయామంగా సాధారణ పరిభాషలో అర్థం చేస్తారు. మీరు చాలా బాగా చెప్పారు మేడం. నేను అదే అంటున్నాను, దానికి రిస్ట్రిక్షన్ ఎందుకు అంటున్నాను. మీరు చక్కగా కూర్చొని టైం ఇస్తున్నారు కదా, చాలా చక్కగా మీరు తీసుకొని 10 minutes టైం ఇవ్వండి. మీరు అన్నట్లుగా తదేక దీక్షతో కూర్చొని ఒక్క 3 minutes చేయండి, తీసుకొని వదలండి, అంతే. ఏం చేయొద్దు. అంటే ఈ ముద్ర పెట్టాలి, ఆ ముద్ర పెట్టాలి, ఈ ఫింగర్ యూజ్ చేయండి, ఆ ఫింగర్ యూజ్ చేయండి, మీకు కన్ఫ్యూజ్, అసలు బుర్రలో ఏ ఆలోచనలు వద్దు, ఏ యూట్యూబ్లు ఏ వీడియోలు చూడొద్దు. చక్కగా మీరు ప్రశాంతంగా మీరు అన్నట్లుగా తదేక దీక్షతో కూర్చొని ఒక 3 minutes మీకు కంఫర్టబుల్ సెట్టింగ్, కుర్చీలో కూర్చుంటారా, మంచం పైన కూర్చుంటారా, కింద కూర్చుంటారా, ఎక్కడైనా కూర్చోండి, కంఫర్టబుల్ కూర్చొని ఒక 3 minutes తీసుకొని వదిలేండి. మీరు పూర్తిగా శ్వాస తీసుకొని ఛాతి వరకు వెళ్తుందో లేదో చూడండి, పూర్తిగా వదిలేయండి. అలా 3 minutes చేయండి, చాలా మంచి గొప్ప ఆరోగ్యాన్ని మీరు పొందగలుగుతారు. అయితే మీరు ఇప్పుడు ఇది ఒక ఆరోగ్య పండుగ అని అభివర్ణించారు ఇందాక. దీన్ని, ఈ ఆరోగ్య పండుగని అందరికీ పరివ్యాప్తం చేయడానికి ఎంత సమయం తక్కువ ఉన్నప్పటికీ ఒక రెగ్యులర్గా ఒక యోగాని వాళ్ళ లైఫ్ స్టైల్లో ఒక భాగం చేసుకోవాలని అనుకునే వాళ్ళకి మీరు సజెస్ట్ చేసే అతి తక్కువ సమయంతో ఉండే ఎటువంటి ప్రోటోకాల్ని మీరు సజెస్ట్ చేస్తారు? ఒకే ఒక్క సూర్య నమస్కారం, ఒకే ఒక్క అనులోమ విలోమ ప్రాణాయామ, ఈ 2 సరిపోతుందండి.
ఎంతసేపు దీన్ని ప్రాపర్ చేయాలంటారు? ఒక్క సూర్య నమస్కారాన్ని తీసుకోండి, 12 మినిట్స్ పడుతుంది. 12. ఒక 3 మినిట్స్ అనులోమ విలోమ ప్రాణాయామాన్ని, మనకి ప్రాచుర్యంలో ఉన్నటువంటి అనులోమ విలోమ ప్రాణాయామం తీసుకోండి. అది తీసుకోవడం వదలటమే. అది కూడా ఏంటంటే మనకి నాసికాగ్ర ముద్ర పెట్టండి, రైట్ నాజిల్ క్లోజ్ చేయండి, లెఫ్ట్ నాజిల్ క్లోజ్ చేయండి, లెఫ్ట్ తీసుకోండి, రైట్ వదలండి అంటారు అనులోమ విలోమ. అలా వద్దు. తదేక దీక్షతో కూర్చొని 2 ముక్కు రంధ్రాల ద్వారా శ్వాస తీసుకోండి, వదలండి. అనులోమ విలోమ. అనులోమ అంటే తీసుకోవాలి, విలోమ అంటే వదలాలి. దానికి ఏ ముద్రాస్ తీసుకోవద్దు, ఏ ఫింగర్స్ యూజ్ చేయొద్దు. తదేక దీక్ష ఒక 12 మినిట్స్ ఒక సూర్య నమస్కారం చేసి 3 మినిట్స్ అది చేయండి. మిరాకిల్ చూడండి మీరు, అది సరిపోతుంది టైం లేని వాళ్ళకి. మిగతాదంటే మీకు ఇంకొంచెం వెయిట్ లాస్ కావాలి, ఇంకా కొంచెం బాగా కొంచెం అలసిపోవాలనుకుంటే 2 చేయండి. అప్పుడు 24 మినిట్స్ అవుతుందండి. 24 మినిట్స్. ఇంకా అంతకంటే ఇంక ఎక్సర్సైజ్ ఏముంది. దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలండి. అయితే యోగా దినోత్సవం అంటే ఒక ఆరోగ్య పండుగ అని అభివర్ణించారు నరసింహారావు గారు. అలాగే యోగా అంటే ఒక మహావిద్య అని, హెల్దీ లివింగ్, ఆరోగ్యకరంగా జీవించటం అనేది ప్రతి ఒక్క కుటుంబానికి వాళ్ళ దైనందిన జీవితంలో ఒక పార్ట్ అవ్వాలని, అప్పుడే పిల్లల మొదలు వాళ్ళకి యోగా అనేది ఒక వాళ్ళ లైఫ్ లో ఒక పార్ట్ అవుతుందని చెప్తున్నారు జి లక్ష్మీ నరసింహారావు గారు. ధన్యవాదాలు నరసింహారావు గారు, మాతో మీ అనుభవాలు పంచుకున్నందుకు. మళ్ళీ మరో భాగంతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, నమస్కారం. ఆకాశవాణి యోగ చైతన్యం ప్రత్యేక కార్యక్రమాల సిరీస్ 6వ భాగం యోగా విద్య శ్రీ జి లక్ష్మీ నరసింహారావు గారితో సంభాషణ విన్నారు. సంభాషించిన వారు ఆకాశవాణి ప్రతినిధి శ్రీమతి ఎంఎస్ లక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.